ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. మహాలక్ష్మి పథకం కింద 2023 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు ఆర్టీసీ బస్సుల్లో 279 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారన్నారు మంత్రి. ఈ పథకం అమలు కింద 2024-25 ఏడాదికి మొత్తం 3866 కోట్లు చెల్లించామని శాసన మండలిలో తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. అధికారంలోకి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 48 గంటల్లో 9వ తేదీ నాడు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం ప్రారంభించింది అధ్యక్ష. ఇప్పుడు 69% ఆక్యుపెన్సీ రేట్ నుంచి 98% ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది. మహిళల సంఖ్య కూడా గణనీయంగా ప్రయాణం లోపల పెరిగినటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను. ఉదాహరణకు దిల్సునగర్లో ఉన్నటువంటి ఒక మహిళ బంజారాయిల్స్లో వస్తే వేతనం ఎక్కువ కొంత దొరుకుతుందనే ఆశతోటి ఇక్కడి దాకా వచ్చి పనిచేసి 5-10 వేల రూపాయలు ఎక్కువ సంపాదించే విధంగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి డబుల్ ఆదాయాన్ని పొందేటువంటి ప్రయత్నం జరుగుతోంది అధ్యక్ష. ఆర్టీసీ బరువు మోయలేం అంటే బంద్ చేస్తామనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీ సంస్థ ఆపరేషనల్ ప్రాఫిట్కి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా వేల కోట్ల రూపాయలు హిస్టరీ సార్ సహాయం చేస్తూ ఉంది. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసి ఆ రియంబర్స్మెంట్ గతంలో వీళ్ళు సిసిఎస్కు 664 కోట్ల బకాయిలు ఆఖరికి వాళ్ళ కోఆపరేటివ్ సెస్ పైసలు కూడా బాకీ చేసినటువంటి పరిస్థితి సార్. దాన్ని 664 నుంచి 360 కోట్లకు తగ్గించడం ఇవ్వాలి. అదేవిధంగా 100 కోట్ల రూపాయలతో అన్ని బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కలిగజేసినాం. ఏటూరు నాగరం పెద్దపల్లి దగ్గర లాంటి జిల్లా కేంద్రాలకు సంబంధించి బస్ డిపోలు కొత్త ఇచ్చినాం. 20 బస్ డిపోలు ఇక 3038 పోస్టులను కొత్తగా క్రియేట్ చేసినాం సార్. ఒక ఉద్యోగం ఇవ్వలే 10 ఏళ్ళ ఒక్క కొత్త బస్సు కొనలే. ఇవాళ 2708 బస్సులు కొన్నాం. మొదటిసారి మహిళలు ఉచితంగా ప్రయాణమే కాదు అధ్యక్ష, 600 బస్సులను మహిళలకు యజమానులను చేసి ఈఎంఐ ఓంగా నెలకు 70,000 రూపాయలు వాళ్ళకి మహిళా సంఘాలకు ఇస్తారు. ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన అధ్యక్ష ఈసారి ప్రభుత్వం మొదటిసారిగా తీసుకోండి. అంతేకాదు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంకు సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. 1132 కారు ఇంజిన్ నియామకాలు ఇచ్చింది. 2017 21% ఫిట్మెంట్ సవరించి ఆ పేమెంట్స్ అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఒక 2024-25 సంబంధించినటువంటి డిఏ కూడా ఉంది అధ్యక్ష. తర్వాత యూబీఏ సహకారంతో బీమా పథకాన్ని ఆర్టీసీ కార్మికులు చనిపోతే ₹1 కోటి పరిహారం ఇచ్చే విధంగా మొదటిసారి ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క పరిహారం చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత వివిధ కారణాల వల్ల గత 10 సంవత్సరాలుగా ఉద్యోగులు తొలగించినటువంటి వారిని ప్రజావాణిలో వచ్చినటువంటి పిటిషన్ల మేరకు ఒక 3 మ్యాన్ కమిటీ వేసి మొట్టమొదటిసారి వాళ్ళని కంప్లీట్ డిస్మిస్ అయితే కూడా వాళ్ళ అప్లికేషన్ మళ్ళీ కూడా రివ్యూ చేసి 250 మందికి తిరిగి ఉద్యోగం కలిగించాం అధ్యక్ష. 1355 కోట్ల పిఎఫ్ బకాయిలు ఉంటే 660 కోట్లకు తగ్గించడం అధ్యక్ష. మామూలు వీళ్ళన్నీ కూడా అప్పులు బకాయిలు బస్సులు ఒకటి కొత్తది కొనుగోలు చేసి ఇవన్నీ చేసి ఇవాళ మన కొత్త నినాదం మహిళలకు ఉచితంగా నడుస్తుంటే బర్దాష్టి బహార్ తోటి ఆటోలకు సంబంధించి నినాదం ఎత్తుకొని దీన్ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తారు.